హలో మామ, ఇప్పుడే బస్ ఎక్కినా. నేను దిగంగానే ఫోన్ చేస్తా. మమ్మీ, ఇంకో 2 గంటలల్లో ఇంటికాడు ఉంటా. అన్నను రోడ్డుకు రమ్మను, ఆలస్యమైతట్టుంది. ఇంకా సగం దూరంలోనే ఉన్నాము. నిమ్మలంగా వస్తుంది బస్సు. దగ్గరికి రాగానే ఫోన్ చేస్తది. అరే, నాకు నిద్ర వస్తుందిరా, పండుకుంటా, పొద్దుగాల కాల్ చేస్తా సరేనా అని మాట్లాడి పరాకతిగా పండుకొని ఉంటారు. తెల్లారితే ఎవ్వల బిజీలా వాళ్ళు ఉండేటోళ్ళు. ఇంతల్నే గింత పని అయింది. ఏం చెప్పేటట్టుంది? చూస్తుండగానే 19 మంది పానాలు వాయే. హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకు పోతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దాటంగానే గింత పని అయింది. ఓ బైకోడు రయ్యి నురుకొచ్చి తాకుడు దాకితే ఇంజన్లు అగ్గి ఉట్టి రప్పున మంటలు అంటుకున్నాయట. అప్పుడు టైము అర్ధరాత్రి 2:30. 41 మంది ప్యాసింజర్లు, 2 డ్రైవర్లు. నిద్రలనే కొందరు జీవిడ్చిండ్రు. మెలుకొచ్చి హుషారైనోళ్ళు బచాయించిండ్రు. మంటలు ముందు అంటుకున్నాయి. లాస్ట్ బట్ 1 సీట్ కాబట్టి దూకడానికి నాకు టైం ఉన్నింది, దూకేసాను. వెనకాల డోర్ని గుద్దుతున్నారు. వాళ్ళు గుద్దుతున్న ఒక 2 నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది వెనకాలది. అందులోంచి వాళ్ళు దూకేసినట్టున్నారు. అప్పుడు నన్ను ఎవరో మరి చెయ్యాలి, నా కాలు కూడా 2 లాగి బయటకు లాగేశారండి. ఇవాళ నాది బర్త్డే వల్లనే వల్ల ఏం కనిపించట్లేదు. మాకున్నది ఎదురుకున్నది ఎగ్జిట్ డోర్ ఒకటి విరగొట్టుకొని బయటికి దిగేశారు కదా. అంత ఆ టైంలో ఆన పడ్డది కానీ మంటలు ఆరేంత పడలే. తొవ్వెంట పోతున్నోళ్ళు చూసి శాతనైన కాడికి తన్లాడిండ్రు కాపాడేతానికి. దెబ్బలు దాకినోళ్లను కర్నూలు దవాఖానకి వేసుకపోయిండ్రు. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది. గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. వాళ్ళలో 6 మెంబర్స్ నేను తీసుకొచ్చాను హాస్పిటల్. ఇంతల్నే పోలీసులకు ఫోన్ కొడితే ఫైర్ ఇంజన్లతో ఉరుకొచ్చిండ్రు. అప్పటికే బస్సు అంతా తలగబడ్డది. కుర్చీలలోనే కాలిపోయిండ్రు. ఎక్కువ మంది పర్సోళ్ళు, ఒక్కింటోళ్లే 4, 2 ఐటీ జాబులు చేస్తున్నోళ్ళు. గీనకు మియాపూర్ లో బస్సు మిస్ అయితే ఇంకో కాడికొచ్చి ఎక్కిండట. దెబ్బలతో బయటపడ్డాడు. కాలం చేసినోళ్ళ దాంట్లో 6 తెలంగాణోళ్లే. బైక్ మీద రాంగ్ రూట్ లో వచ్చి టక్కర్ చేసిన మనిషి సుతా కాలం చేసిండు. డెడ్ బాడీలను గుర్తుపడటానికి DNA టెస్టులు చేస్తున్నారు. అటుకెళ్లి ఆంధ్ర మంత్రులు, మన కాడికెళ్లి మంత్రి జూపల్లి సార్ పోయి పరిశీలించుకున్నారు. కనీసం ఎప్పుడైతే స్కూటర్ యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఇది. డయ్యూడామన్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒరిస్సాలో ఆల్ట్రేషన్ చేసి స్లీపర్ కిందికి మార్చిండ్రు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఓవర్ స్పీడ్, నో పార్కింగ్ చలాన్ల పైకం 23,000 పెండింగ్లు ఉన్నాయట. అయితే మంటలు అంటుకోగానే ఓ డ్రైవర్ పరారైండు. ఇంకో డ్రైవర్ ను పోలీసులు పట్టుకుపోయిండ్రు ఎంక్వైరీ కోసం. ఫైర్ అలారం సిస్టమ్ ని కొత్తగా లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్ కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్ గా. మన తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్కళ్లకు 5 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 2 లక్షలు సాయం చేస్తుంటే సెంటర్ వాళ్ళు ఓ 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది ఇట్లా జరిగిందని తెలియంగానే ప్రైవేట్ బస్సులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకుంటుండ్రో చెకింగ్ చేసే పని చాలైంది. ఛార్జీలు గట్టిగా గుంజేటోళ్లే ఎమర్జెన్సీ టైంలో బయటపడే ఇకమతి కూడా చెయ్యాలి కదా. మరి ఈ ఏడ లాపర్వా జరిగినో ఏమో గింత పనాయే.